కమర్షియల్ సిలిండర్ల సరఫరాను 20% పెంచాలని కేంద్రం నిర్ణయించింది. హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లకు వాణిజ్య సిలిండర్ల లోటు లేకుండా చూడాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. వలస కార్మికులకు 5 కేజీల సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత నివారించడానికి కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20% పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్ ను ఎల్లుండి నుంచి పంపించాలని నిర్ణయించారు. వలస కార్మికులకు ఉచితంగా 5 కేజీల సిలిండర్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, డాబాలకు నిరంతరం గ్యాస్ సరఫరా అందేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖ రాసింది. ఎల్పీజీ కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో కంపెనీలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. గుజరాత్లోని సూరత్లో చాలా కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. వలస కార్మికులు గ్యాస్ కొరతతో సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. వాస్తవానికి ఎక్కువ మంది వలస కార్మికులు 5 కేజీల గ్యాస్ సిలిండర్లనే వాడుతున్నారు. అందుకే వాళ్లకు ఉపశమనం కలిగించే రీతిలో 5 కేజీల సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు, డైరీ కంపెనీలకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. ఎల్పీజీ సరఫరా దుర్వినియోగం కాకుండా చూడాలని కూడా రాష్ట్రాలను కేంద్రం కోరింది. దేశంలో ఎల్పీజీ ఉత్పత్తిని 50% పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. పరిశ్రమలు, ఆఫీస్ క్యాంటీన్లకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరింది. విపక్షాలు మాత్రం వంట గ్యాస్ కొరతపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. కేంద్రానికి ముందు చూపు లేకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రూపాయి విలువ పతనం, ఇంధన ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాలర్తో రూపాయి 100కు చేరుకోవడం, పారిశ్రామిక ఇంధన ధరలు పెరగడం కేవలం అంకెలు కాదని, అది పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి స్పష్టమైన సంకేతాలని రాహుల్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరులో కన్నడ రక్షణ వేదిక ఆధ్వర్యంలో వంట గ్యాస్ కొరతపై నిరసన చేపట్టారు. కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు నాగరాజ్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. పశ్చిమాసియాలో పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడికి ఈద్, నవ్రోజ్ శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధం తర్వాత తొలిసారి పెజెష్కియాన్తో మాట్లాడారు మోదీ.